మంచి పొజిషన్లోనే ఉంది. బట్ రిమైనింగ్ స్టేట్లలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుండేమో. ఓకే, అంటే సోషల్ మీడియాలో మీరు కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. అంటే ఇన్ బెటర్ అండ్ మనం చూసుకున్నట్లయితే కాయిన్కి ఒకవైపు ప్రచారాలు చేసుకుంటున్నారు, పాజిటివ్గా అందరు ప్రజలు తీసుకుంటున్నారు. కాకపోతే కాయిన్కి ఇంకోవైపు ఇదే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా చేస్తుంటారు. మీరు కూడా వ్యక్తిగతంగా అవన్నీ ఫేస్ చేసే ఉంటారు. అవన్నీ ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు అసలు? ట్రోలింగ్స్ ఒక ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్ ఓపెన్. సరే వెదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, పాలిటిక్స్లో లేకుండా పోవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తిగతంగా నేను ఫేస్ చేసిన చాలా ఉందండి ఇందులో. మాకు ఈ 10 సంవత్సరాలలో 10 yearsలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని రకాలైనటువంటి వేదికలు చేయాలో అన్ని రకాలుగా చేశారు నన్ను. బికాస్ ఆఫ్ సోషల్ మీడియాలో మొదటి నుంచి కూడా ట్విట్టర్ విషయంలోకి వస్తే మేము ట్విట్టర్లో ఎక్కువ ట్రోలింగ్స్ ట్విట్టర్లోనే వస్తాయి మాకు రావడము. సో ట్విట్టర్ వేదికగా మేము ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి కూడా వాళ్ళు మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. లేదు అని అంటే సమ్వన్ సెంట్ మీ బ్లూ ఫిలిమ్స్ ఆల్సో ఓపెన్లీ. సో సమ్ అంటే మీ పార్టీ వాళ్ళు ఇలా చేశారు చూడండి ఒకసారి అని చెప్పేసి పంపించడము లేకుంటే అలాంటివి. అట్లాగే నన్ను చాలా చాలా రకాలైనటువంటి మాటలు చాలా మాట్లాడారు. స్టార్టింగ్ లో కొంచెం బాధ అనిపించేది, అంటే తీసుకోలేం కదా, అంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇవన్నీ తీసుకోవాలంటే అది కూడా మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయం వింటే ఇంకా జుగుప్సకరంగా ఉంది. ఎట్లా తీసుకున్నారు? నేను ఒకటే ఈవెన్ మా హస్బెండ్ కూడా ఒకటే మాట అన్నారండి, వెళ్ళింది మనం పొలిటికల్ లైఫ్లోకి, సో ప్రతిదీ ఫేస్ చేయగలిగితేనే ఉండాలి అక్కడ, అంతే. సెల్ఫ్ ట్రోలింగ్ కానివ్వండి, లేకపోతే అది వ్యక్తిగతమైన విషయం కానివ్వండి, లేకపోతే నీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, దుమ్మెత్తి పోయొచ్చు, లేకపోతే నేను ఇంకొక మాట మాట్లాడవచ్చు, కానీ దేనికి రియాక్ట్ కాకపోతేనే నిజమైన రాజకీయ నాయకులు అవుతారు అక్కడ, అంతే. కాబట్టి దానికోసం అని చెప్పేసి మేము టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము? ఎవరో ఇప్పుడు సపోజ్ నన్ను మాట్లాడే వాళ్ళు కేటీఆర్ లేకుంటే కవితనో, లేదు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డియో లేకుంటే ఇంకెవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడి ఉంటే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. అంటే బీఆర్ఎస్ లో మాత్రమే ఉండేదా, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు లేదండి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. ఎందుకంటే బేసికల్ గా కాంగ్రెస్ కి సోషల్ మీడియా లేదు, వాళ్ళు ఏదో ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు మీ దిలీప్ గారి పైన కూడా కేసు పెట్టారు రీసెంట్ గా, మీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ గా చేసినటువంటి దిలీప్ గారి పైన. వీటిని ఎలా చూస్తారు మీరు? ఆబ్వియస్గా కదా, 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దరిద్రాలు అయితే ఉన్నాయో వారికి పాపాలు వీళ్ళు అనుభవిస్తున్నారు, అంతే. ప్రతిరోజు కూడా మాలాంటి అంటే ఇవాళ నిన్నొక కవిత గారు నిన్నొకటి ట్వీట్ వేశారు, అదాని పైన వేస్తూ ఆడపిల్లను ఇట్లనే చేసిరు మరి అని అంటే పక్క పార్టీలో ఉన్నటువంటి అమ్మాయిల పరిస్థితి ఏంది మరి? మేమందరం మహిళలం కదా, మేమందరం బయటకు వచ్చి పని చేయట్లేదా? మేము కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలా ఇప్పుడు? మరి మమ్మల్ని ఇట్లా చేసి మీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి మేము కూడా చూపించమంటారా మమ్మల్ని? ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఏం చేసుకుంటాం అవి అన్ని కూడా? వచ్చిన ప్రజా జీవితంలోకి అంతే అయిపోయింది, అంతే అక్కడికి. ఓకే, లెట్ మీ సే దిస్, అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా సోషల్ మీడియాలో అది ఇది చేస్తున్నారు అనేటువంటి అరెస్టులు జరిగాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అరెస్టులు జరుగుతున్నాయి, గత బీఆర్ఎస్ వాళ్ళపైన కావచ్చు, లేకపోతే గతంలో ఇప్పుడు మీ పైన కావచ్చు. అప్పటికి ఇప్పటికీ ఏమైనా క్లియర్ డిఫరెన్స్ గమనించారా? అంటే బీఆర్ఎస్ వాళ్ళ కక్ష సాధింపు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ కక్ష సాధింపు అని ఏమైనా చెప్పగలరా? ఏం లేదండి, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఎందుకోసం అని అంటే గవర్నమెంట్లు మారినాయి అన్న మాటనే కానీ వాళ్ళిద్దరు నాకు తెలిసి ఒకటే గ్లౌలో హ్యాండ్ ఇన్ ద గ్లవ్ అనమాట, బోత్ హ్యాండ్స్ ఇన్ వన్ గ్లవ్ ఓన్లీ అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకోసం అని అంటే అటు సరే మీరు బీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు పెట్టారు కదా, మరి వాళ్ళని ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రూఫ్లను బయట పెట్టండి. లేదు అని అంటే మీరు కాంగ్రెస్ విషయంలో మీరు ఏదైతే స్టాండ్ ఉంటుందో మీరు చెప్పాల్సిన విషయం పోయి నా మీద మొన్న ఎప్పుడో 2022లో పెట్టిన కేసును ఇవాళ రీఓపెన్ చేస్తామంటారు. అంటే చాలా రకాల ఇలాగే అనమాట, వీళ్ళు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ రెండు ఓట్లాడుకుంటున్నారు తప్ప వీళ్ళు అసలు ప్రజలకు ఏం చేద్దాము అనే ఆలోచన వీళ్ళకి లేనే లేదు. ఇదే విషయంలో మేము అదే ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఏమో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయి బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. ఏ ఇమేజెస్ కూడా చూసాను నేను ఇందాక, కేసీఆర్ లేకపోతే మీ పార్టీ ఒకటని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మీ పార్టీ వాళ్ళు, ఈ విధంగా క్రియేట్ చేయడం. ఏమో సోషల్ మీడియాలకు పోయి చూస్తే దునియా కనిపిస్తాయి ఏఐ క్రియేషన్స్. మేము క్రియేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు ఇప్పుడు దిలీప్ కొంతం లాంటి వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో అదంతా పెయిడ్ మీడియా. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్యాకేజీలు మాట్లాడుకొని వాళ్ళు క్రియేట్ చేసినాయని మా మీద రుద్దాలనుకుంటే మేము ఒప్పుకోము కూడా దానికి. ఎస్పెషల్గా మేము ఏమంటామని అంటే ఇప్పుడు మీరు ఎందుకోసం అని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి మీరు బీజేపీ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు కదా. మరి
ప్రభుత్వంలో ఉన్నటువంటి మిమ్మల్ని మేము ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళని కాకుండా బీఆర్ఎస్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే కదా ఇప్పుడు ముందరికి వస్తున్నాయి, మరి అవి మీరు అక్కడ మిమ్మల్ని ప్రశ్నించకుండా మీరు ప్రశ్నించే అధికారం ఎక్కడ ఉందండి నేను అడుగుతున్నాను ఆ మాటని. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుకుంటా మధ్యలో బీజేపీ ప్రజా సమస్యలు పోరాటం చేస్తా ఉంటే ప్రజా సమస్యలు మమ్మల్ని పక్కకు దోసేసినట్టు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కావాలని చెప్పేసి ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేస్తున్నది వీళ్ళ లేకపోతే మేమా? కాబట్టి ఎప్పుడైనా కూడా జనాలు నిజాలు గమనించుకోవాలి ఎప్పటికైనా సరే అండి. ఓకే, అక్కడ ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగ నాటకాలకి బీజేపీని బలి చేయొద్దు. ఓకే, ఒక్కసారి ఇటు తెలంగాణ స్టేట్లో పర్టికులర్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఏమో ఇటు ప్రశాంత్ కిషోర్ని కావచ్చు, కాంగ్రెస్ ఏమో సునీల్ కొనుగోలుని కావచ్చు, ఈ విధంగా సోషల్ మీడియాకి ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ ద్వారా సోషల్ మీడియా నడిపించేటువంటి క్రమాన్ని చూస్తున్నాం. బీజేపీ ఎవరినైనా అలా నియమించుకునేటువంటి అవకాశం ఉందా కమర్షియల్గా? అసలు అవసరమే లేదు. కమర్షియల్ ఆస్పెక్ట్లో సోషల్ మీడియాని వాడుకునేటటువంటి దరిద్ర సంస్కృతి మేబీ ఆ పార్టీలలో ఉండొచ్చు, కానీ 100% బీజేపీ అన్నది కార్యకర్తల బేస్డ్ పార్టీయే కాబట్టి రేపు ఒకవేళ అయినా కూడా మేము ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు ఎవరికి కూడా ప్యాకేజీలు లెక్క ఇచ్చి మేము చేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా యొక్క సిద్ధాంతాలు మాకు తెలుసు, మేము ఏ విధంగా పోరాటం చేయాలో మాకు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు మా పార్టీ తరపు నుంచి కూడా. కాబట్టి రెగ్యులర్గా మాకు జరుగుతున్నటువంటి వర్క్ షాప్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా పార్టీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మాకున్నటువంటి వార్ రూమ్లో మాకు కూడా మా వార్ రూమ్లో కూర్చొని కార్యకర్తలుగా మేము చేస్తున్నటువంటి పని ఏదో మాకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కొనుగోలు లేకుంటే ఈ కిషోర్ను తీసుకొచ్చి పెట్టుకొని ఇప్పుడు మేము కార్పొరేట్ స్థాయిలో మేము వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే అవసరం లేదు. हमारा कार्यकर्ता ही काफ़ी है, हम ऐसे ही एक्सपोज करेंगे हम. ఓకే, हमको एक అంటే మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుందండి. యాక్చువల్గా మాకు ఐటీ సెల్ ఒకటే, వాళ్ళకు సోషల్ మీడియా వింగ్ ఒకటే ఉండొచ్చు మేబీ, మాకు డేటా సెల్ ఉంటుంది, ఐటీ సెల్ ఉంటుంది, తర్వాత సోషల్ మీడియా ఉంటుంది, సో మీడియా వింగ్ ఉంటుంది, తర్వాత మీడియాలో కూడా మేనేజ్మెంట్ ఉంటుంది. మాకు అంటే ఇన్ని వింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు, మళ్ళీ రూపాయి కూడా ఖర్చు పెట్టమని చెప్తున్నారు. కార్యకర్తలుగా మేము చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది చాలు మాకు అని చెప్తున్నాం. అందుకని చెప్పేసి ఎందుకంటే గ్రామ స్థాయి వరకు కూడా మాకు ఈ కార్యకర్తలు ఉన్నారు, మాకు ఈ సిస్టమ్ ఉంది, గ్రామంలో బూత్ స్థాయి వరకు కూడా ఈ సిస్టమ్ ఉంది. కాబట్టి మాకున్నటువంటి సిచ్యువేషన్, మాకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఏదైతే సిద్ధాంత పరంగా కానివ్వండి లేకపోతే మా యొక్క పార్టీ రూల్స్ వైజ్గా ఖచ్చితంగా మేము ఏ విధంగా ముందుకెళ్లాలన్నది పెద్దల మార్గదర్శనంతోనే ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పుడు మాకు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ డబ్బును తీసుకొచ్చి బీజేపీ సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగించుకుంటుందనేటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ నుంచి రాష్ట్రాల కొన్ని స్థానిక రాష్ట్రాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాన్ని విన్నాం. అసలు ఎలా తీసుకుంటారు, దాన్ని ఎలా చూస్తారు? చాలా సిల్లీ థింగ్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి ఏమనుకొని వాళ్ళ పార్టీ మాట్లాడుతుందో తెలియదు, కానీ వాళ్ళు ఏజెన్సీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారండి. ప్రభుత్వం అవును సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అది పార్టీకి ఎందుకు వస్తుంది? పార్టీకి ఏం సంబంధం? దానికి బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు అక్కడ. ఆ సిస్టమ్ వేరే, పార్టీని దానిలో కలపాల్సిన అవసరం లేదు. ప్రజలుగా మమ్మల్ని ఒక పార్టీ తరపు నుంచి గవర్నమెంట్ పరిపాలించడానికి, దేశాన్ని పరిపాలించడానికి అని చెప్పేసి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ అది. మేమేం సొంతంగా కూర్చొని మాట్లాడుకొని మేము ప్రధానమంత్రిగా ఉంటారు వీళ్ళది అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్స్ కాదు కదా ఇది. కాబట్టి ఎప్పటికైనా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పార్టీ బీజేపీ పార్టీలో ఏదైతే ఉంటుందో ఫండ్ మేము ప్రతి ఒక్కరం కూడా పార్టీకి మేము ఇస్తాం, ఫండ్ మేము ఇస్తాం, డొనేషన్ పార్టీకి డొనేషన్ చేస్తాం. మేము మా తోచినంత మేము 100 కానివ్వండి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా పార్టీ ఫండ్. కాబట్టి మేము ఆ పార్టీ ఫండ్ వేసుకొని మా పార్టీని నడిపించుకుంటున్నాం. ఇక్కడ మాకు గవర్నమెంట్ కేంద్రంకి వచ్చేటటువంటి ప్రజలు కట్టేటటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అది ప్రజలకు మాత్రమే వినియోగించేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉంది. అంతే తప్ప పార్టీకి తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మా పార్టీకి అంతకన్నా లేదు. కార్యకర్తల పార్టీ కార్యకర్తలతోనే నడుస్తుంది, కార్యకర్తలతోనే నడిపించుకుంటాం. ఓకే, స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మోదీ డ్యాన్స్ వేయడం కావచ్చు, లేకపోతే కేసీఆర్, ఇటువంటి ఇమేజెస్ అన్ని కూడా ఇవి పెద్ద రియాలిటీగా, అంటే ఈ వీడియోని స్వయంగా ప్రధాని మోదీ గారు కూడా కోట్ చేశారు. కాకపోతే ఇది పెద్ద రియాలిటీగా ఉండకపోవచ్చు, కాకపోతే అసలు పూర్తిగా మనుషులే చేస్తున్నట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే ఇదంతా ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇది ఒక సైడ్ గుడ్ ఉంటుంది, ఇంకో సైడ్ బ్యాడ్ ఉంటుందండి. మనం ఎప్పటికైనా కూడా ఏంటంటే బీజేపీ పార్టీ తరపు నుంచి మేము మాత్రం ఎన్నికలకు వాడినాము అని అంటే
మనము స్వయంగా మనుషులతో అయితే చేయించలేం ఈ పనిని. కాబట్టి ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఆ టెక్నాలజీ వైజ్గా మేము మా యొక్క ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్తున్నాం. మేము అంతవరకు చేయగలుగుతాం, కానీ దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ వేరే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు లేకుంటే ఇంకేవో దేశద్రోహ కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయము కూడా. అందుకని సో మాకు 100% దీనిపైన కూడా కంట్రోల్ ఉంటుంది. మా పార్టీకి సంబంధించినటువంటి ఐటీ సెల్ కానివ్వండి, డేటా సెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మాత్రమే మేము ఉంటారు కదా. వాళ్ళు కూడా ఎందుకు ఉంటారంటే ఇందుకే సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ అయ్యింది అని అంటే అది 100% ఆథరైజ్డ్ అవుతేనే మనము సోషల్ మీడియాలో పెడతాం. ఊరికే క్రియేట్ చేసినవి తీసుకొచ్చి ఏదో అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీ పార్టీలో జరగకపోవచ్చు, కాకపోతే మార్పుడ్ వీడియోస్ విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. మీరు ఏదైనా ఇతర పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీ మొహాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి మార్ఫింగ్ చేసేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తున్నాం. మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఇటువంటి సమస్యని. అదే అంటున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా వి కాంట్ కంట్రోల్ దట్ వన్ మీడియా. మన చేతిలో లేదు ఇది. కేంద్ర ప్రభుత్వంలో చేతులు అసలు లేదంటారా? ప్రభుత్వం చేతిలోని కాదండి. ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు అందుకే కదా కరోనా టైంలో టిక్ టాక్ ని బ్యాన్ చేసినాం మనం. చైనా యాప్స్ ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. సో అట్లాగే ఇప్పుడు కూడా ఈ ఏఐ అన్నది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూర్చొని మరి దీని గురించి భవిష్యత్ ప్రణాళిక కూడా మేబీ రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను మరి ఈ విషయంలో. ఓకే, అంటే బాగా వినిపించేది ఏంటంటే భవిష్యత్తులో అసలు ప్రచారాలు మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా మారబోతున్నటువంటి తరుణం వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బయట ప్రచారాలు, బహిరంగ ప్రచారాలన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి వచ్చే రోజుల్లో అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఇంత సాధ్యమవుతుంది అంటారా? కాదండి, ఎందుకంటే భారతదేశము ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం జనాభాతో పోల్చుకుంటే. ఇంత దాదాపు మనకు 140 కోట్ల మంది జనాభా పైన ఉన్నటువంటి భారతదేశం, జనాభా లెక్కలేస్తే చైనా దాటిపోతాం మనము. సో ఇంత పెద్ద దేశంలో మనము మారుమూల ప్రాంతాలు తర్వాత ఇప్పటికీ కూడా రిమోట్ ఏరియాలలోకి వెళ్ళి మనము వాళ్ళకు చెప్తే కానీ తెలియని పరిస్థితులలో కూడా ఉన్నారు. భారతదేశం 100% కంప్లీట్గా కూడా డెవలప్ అయిందా అని అంటే ఈ విషయంలో డెవలప్ అయింది. కాకపోతే ఏంటంటే ఇంకా మనం లోపలికి వెళ్ళేది ఉంది. అందుకనే అంటాం కదా మా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి అన్నది మా యొక్క ఉద్దేశం. అయితే ఇందులో ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయంలో.